ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల నెట్వర్క్ ఆధ్వర్యంలో గాజువాకలో బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు గారు, 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల నెట్వర్క్ కన్వీనర్ జీలకర్ర రమణ గారు, కో కన్వీనర్ డిఎన్వి రాజశేఖర్ గారు, అడ్వైజర్ జె భువనేశ్వరీదేవి గారు, వివి రమణ రాజు గారు, ఎస్ ఉమామహేశ్వరరావు గారు, ఎస్ సంతోష్ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొని కాలుష్య నియంత్రణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను రామకృష్ణ బీచ్ కాళీమాత ఆలయం వద్ద మరియు గాజువాక పెదగంటేడ మండలం బాలచెరువు, చిన్నకోరాడ, బర్మా కాలనీలో గల భక్తులకు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీలకర్ర రమణ మాట్లాడుతూ కాలుష్య రహిత విగ్రహాలను పూజించడం ద్వారా నిమజ్జనం సమయంలో ఎటువంటి రసాయనాలు నీటిలో కలవకుండా ఉంటాయని, అలాగే నీటిలో కలిసి ఈ మట్టి ద్వారా ఎటువంటి రసాయనకారక ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని, ఇలా మట్టి విగ్రహాలు పంపిణీ చేసి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించడంలో తమ వంతు కృషి తాము గత 10 సంవత్సరాలుగా 5,000 విగ్రహాలు పైన పంపిణీ చేశామని, ఈ సందర్భంగా మాకు సహకరించిన ప్రతి సభ్యున్ని పేరు పేరున అభినందిస్తున్నానని, ప్రతి ఒక్కరూ ఈ సంస్థని స్ఫూర్తిగా తీసుకుని కాలుష్య రహిత సమాజం కోసం ప్రజలందరూ వారి వంతు కృషి వారు చేసి భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. అలాగే దివ్యాంగులంటే ఇప్పటికీ కొంతమందిలో చులకన భావన ఉందని, ఈరోజు పారా ఒలింపిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించి ప్రభుత్వ ప్రశంసలు పొంది ఎంతోమంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. గత 10 ఏళ్లుగా జీలకర్ర రమణ గారు, భువనేశ్వరి గారు గాజువాక ప్రాంతంలో 5,000కు పైగా వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయించి ప్రత్యేకంగా పోడవరం దగ్గర ఒక చెరువులో ఉన్నటువంటి పవిత్రమైన మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారిద్దరికీ. ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మరి మనం రాబోయే తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇటువంటి పూజా విధానం అన్నీ కూడా తెలియాలి పిల్లలు నేటి తరానికి. ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్లుగా మనం ఏ పూజ చేసినా సరే వినాయక పూజ చేస్తూనే